ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, అది జనవరి 24న లేక 25న ఎప్పుడు అని, అలాగే తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, సప్తమి తిథి ఎప్పటి వరకు ఉందో, అలాగే రథసప్తమి విశిష్టత ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడు. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడని అంటారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు రథసప్తమిని జరుపుకుంటాం. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు నుంచే ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు నడిపే రథం యొక్క 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులనే అంటారు. కొందరు రథసప్తమినే సూర్య జయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకాలకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలువబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథం కాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుంచి క్రింద భాగం లేని అసూరుడు రథసారథి. ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏమాత్రము నిలిచే ఆధారం లేని ఆకాశంలో ప్రయాణిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణమైన విశేషాలున్నాయి కనుకనే ఈ పండుగని రథం పేరు గల సప్తమిగా వ్యవహరిస్తారు. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథి అంతే. కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళవచ్చు. కానీ వికలాంగుడైన అనురుడు అలా చేయలేడు. కాళ్ళు లేకపోవడం వల్ల అతడు మన పాలిట వరం అయ్యాడు. ఈ అనురుడు మరెవరో కాదు, గరుత్మంతుడి అన్న. సూర్య రథానికి ఉన్న గుర్రాలకు ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం. సూర్యుని 7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి. కనుకనే సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయని, సూర్యారాధన వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం సప్తమి తిథి అనేది జనవరి 24 శనివారం రాత్రి 11:26 ప్రారంభమై జనవరి 25 ఆదివారం రాత్రి 9:35 ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మాఘమాసంలో సప్తమి తిథి అనేది సూర్యోదయానికి జనవరి 25వ తేదీన ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగను జనవరి 25 ఆదివారం రోజు జరుపుకోనున్నాము. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. జిల్లేడు ఆకుకు అర్మపత్రం అని పేరు, సూర్యునికి అర్మహ అని పేరు. అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే మిక్కిలి ప్రీతి. జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మములలో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. రథసప్తమి రోజున నదులు చెరువుల్లో తలపై దీపం పెట్టి వదిలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున 2 భుజాలపైన రేయి పండ్లు పెట్టుకొని స్నానం చేస్తే 7 జన్మల రోగాలు పోయి మనస్సు నవరంధ్రాలు పంచేంద్రియాలు జాగరూకమవుతాయని పెద్దలు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.